నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పాలకుర్తి మండలంలోని ఈశాల తక్కలపల్లి గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో గ్రామాల్ని అభివృద్ది చేయడం కోసం గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాలకుర్తి మండలం ఈశాల తక్కలపల్లి గ్రామంలో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. కొంచెం దొరు స్వామి హో భగవయే శ్రీయం నారికల ఫల నివేదన ఫలసిద్ధిరస్తు మేడం అన్న ఒక నుంచి మెలాడి పెట్టుకోండి లేకుండా ఇచ్చే దాకి రావే బాబు డౌన్ కాదు మంచుకుంటారా మంచుకుంటారా ఎట్లా మంచుకుంటే ఆలస్యం పెట్టుకొని బాబు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సగర సంఘం కార్యాలయ భవనంలో సగర సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు కట్టు శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ మహేష్, మహిళా అధ్యక్షురాలు డాక్టర్ శీలా హాజరయ్యారు. నాగరికం డిస్ట్రిక్ట్ కోర్టులో అడ్వకేట్గా చేస్తున్నాను. ఇక్కడ సభను ప్రతి సగరుడు కూడా సగర్వంగా నా జాతి ఔన్నత్య కోసం, నా జాతి ఉన్నత స్థాయి కోసం నేను సైతం పాటుపడాలని మొలితాడు కట్టిన మగపిల్లగాడు, అడ్డగుట్ట కట్టిన ఆడపిల్ల, పిల్ల జల్ల కాటికి కాల్దాపిన ముసలి తాత నుంచి చంటి పిల్లవాడి వరకు కూడా నా జాతి యొక్క సమర శంకారావాన్ని పూరించడానికి నేను సైతమని ఆ దిశలో ముందుకు వెళ్ళడం కోసం మనమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకేసుకుని అన్న ఎంబడి పడి దాని డేట్ ఫిక్స్ చేసుకొని స్టేట్ ప్రెసిడెంట్ని పిలిపించుకొని ముందుకు వెళ్తే ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనుకోండి, రేపు సంక్రాంతి తర్వాత జరిగే కార్యక్రమాలు అనుకోండి, పంచాలు అనుకోండి, మంచి కానీ చెడు కానీ ఏదైనా సగర జాతి ఉన్నత స్థితికి వెళ్తుంది. లేకపోతే మనము ఏదైనా రాజకీయం ద్వారానే మనం ముందుకు వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ రాజకీయంలో మనం చైతన్యం అయ్యేటువంటి కార్యక్రమాన్ని అక్కడ చూయించిన తర్వాత
మనమేంది, మన స్ట్రెంత్ ఏంది, మన కెపాసిటీ ఏంది, మనం ఎక్కడున్నాం, ఇంకేం కావాలి, నా జాతికి ఏం చేయాలి, నేనేం చేయగలుగుతా, మనం ఏం చేయగలం, మనం ఎక్కడున్నాం, మనం ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ వీలైనంత తొందరలో మనము ఆలోచించి ముందుకు పోకపోతే మనం మళ్ళీ ఇంకా ఇదే స్థితిలో మన తాతలు నేతులు దాగిండ్రు, మా మూతులు వాసన చూడండి అనే కాడికే వస్తుంది. కాబట్టి ఎవరం విమర్శించకుండా అందరం సమర్థించుకొని సపోర్ట్ చేసుకొని వ్యక్తి కలిసి శక్తి స్వరూపమై అందరం కూడా రేపటి తరానికి బాటలు వేస్తారని ఏమైనా ఇబ్బంది పడకుండా ఆ యొక్క జిల్లా అధ్యక్షుడు ఆ దిశలో ఈ రథాన్ని తొందరగా ఈ సూర్యుని యొక్క రథం ఏ రకంగా అయితే పరిగెడుతుందో ఈ సూర్యమానం ప్రకారం వచ్చిన సంక్రాంతి ఉత్తరాయణ కాలంలో మన సగర రథం సూర్యవంశం మనది. కాబట్టి ఆ సూర్య యొక్క పుత్రుల మనమంతా కూడా ఆ దిశలో ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం. ఈనాటి క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి సగర బంధువులు, గెస్ట్గా వచ్చినటువంటి జక్క రాజేందర్ అన్న, రాజ్కుమార్ రెడ్డి గారు, సగర బంధువులందరికీ సాయం సంధ్యావేళ నమస్సుమాంజలి తెలియజేస్తూ, సంక్రాంతి మన సగర్ల బంధువుల్లో కాంతిని విరజిమ్మాలని, రేపు ఈ సంక్రాంతి దాటిన తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలంలో సగర చక్రవర్తి ఆశయాలను భగీరథుని బంధువులందరినీ కలిపి నిలిపి ఉంచేటువంటి బృహత్తర కార్యక్రమం ఎన్నో రోజులుగా అనుకుంటున్నాం కానీ రకరకాలైనటువంటి చిన్న ప్రతికూల పరిస్థితుల వల్ల ఆపేస్తున్నాం. కాబట్టి ఆపకుండా ఈ సంక్రాంతి పోయినెంబడే జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడి మన అందరి యొక్క సమీక్షతోన సగర శంఖారావాన్ని పూరించి రేపటి తరానికి సగర చక్రవర్తి వారసులను అందించేటట్లుగా సగర్లందరూ కూడా మమేకమై నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని పలు దేవాలయాల్లో ఉదయం నుండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయం, శ్రీ సీతారామ స్వామి దేవాలయం, గోవింద క్షేత్రం రంగనాయక స్వామి దేవాలయపాలెం, వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్ని దేవాలయాలు అంగరంగ వైభవంగా అలంకరించారు. ముక్కోటి ఏకాదశి మనకు పుష్యశుద్ధ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. ఎందుకంటే స్వామి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు స్వామి ఆ యొక్క నిద్రపోతాడు. నిద్రపోయి ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామి వెళ్ళిపోతాడే. స్వామి 6 నెలలు, మనకు 6 నెలలు అయితే ఒక స్వామికి ఒక పూట అనమాట. ఇట్లా మనకు పొద్దున మధ్యాహ్నం కలిసి స్వామికి ఒక సంవత్సరం. మనకేమో 6 నెలలు స్వామి నిద్ర, 6 నెలలు మేల్కొంటాడు. స్వామి ఈరోజు ఈ యొక్క వైకుంఠంలో ఈరోజు మేల్కొంటాడు. ఈ స్వామి వైకుంఠంలో ఎప్పుడైతే మేల్కొంటారో సమస్త దేవతలందరూ కూడా వైకుంఠ ద్వారం అన్నమాట. స్వామికి ఆ వైకుంఠ ద్వారం ఉంటుంది కలియుగంలో. ఆ ద్వారం ద్వారా ఇంకా వచ్చి స్వామిని ఇంకా సేవించుకున్నట్లయితే మనకు ముక్తి అన్ని కలుగుతాయట. మనం చేసిన పాపాన్ని తొలగిపోతాయి. ఎప్పుడు గుడికి రాకపోయినా సరే
ఈ ముక్కోటి ఏకాదశి రోజు కనుక వస్తే స్వామి మేలుకుంటాడు. కాబట్టి స్వామి యొక్క పాదర్శం వల్ల మనకందరికీ అన్ని కష్టాలతో మనం శుభకలుగుతుంది. మా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు చాలా చేసిన రోజాత ఉత్తర ద్వాదశనం మనకి యొక్క మన ఈ దక్షిణ దేశంలో ఉన్నటువంటి శ్రీరంగాపురంలో శ్రీరంగ దేవాలయంలో ఈ యొక్క వైకుంఠ ద్వారం ఉంటుంది కదా, ఆ ద్వారం ఎప్పుడుగా తెరవరు. ఒక సంవత్సరానికి ఒక ద్వారమే వైకుంఠ ద్వారం. శ్రీరంగ మహాపతివాడ, శ్రీరంగం అంటే శ్రీరంగం వైకుంఠం అనమాట. మనకి ఇంకా ఆ యొక్క శ్రీరంగంలో ఇది ఇంకా మనమైతే అక్కడ వెళ్ళలే మనం దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఏ దేవాలయానికి వెళ్ళి ఇంకా విష్ణువుని రోజు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గిరిక ద్వారా వచ్చి కనుక మనం దర్శనం చేసుకున్నట్లయితే మనం చేసిన అన్ని పాపాలతో ఆ భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహ కటాక్షం కలిగి మనమందరం కూడా ఎల్లప్పుడూ క్షేమంగా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి. మనకు కావాల్సింది ఆరోగ్యం. మిగతావన్నీ ఎలాగైనా సంపాదించుకుంటాం. ఆరోగ్యం మంచిగా ఉండాలి. ఆరోగ్యం ఉంటే ఇక అన్నీ కలుగుతాయి మనకు భగవంతుడు. కాబట్టి మనం ప్రార్థించేది భగవంతుని పోతే మనకు ఆరోగ్యం మంచిగా ఉండాలి. భగవంతుడు నాకు ధనం కావాలి, రాక్షణం అవన్నీ అభిషేకించకూడదు. భగవంతుడే మనకు సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి. నీ యొక్క చూపు మా ఎందు ఉండాలని మనం ఈ యొక్క భగవంతునికి ఈరోజు ప్రార్థిస్తే మనకు ఆ భగవంతుడు అన్ని కటాక్షాలు అన్ని మనకు కావాల్సిన అన్ని ఆయనే ఇస్తాడు. భగవంతుడు మనం కావాల్సిన పని లేదు. మనకు జన్మనిచ్చిన భగవంతుడే మనకు అన్ని సమకూరుస్తుంది. ఈరోజు ఇంకా వైకుంఠ ద్వారం ద్వారా వచ్చి దర్శనం చేసుకుంటే ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులకు భక్తాదులకు ఏకాదశి ధనుర్మాస సమయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. గత 26 రోజులుగా మన దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి స్వామివారి ద్వారం ఈ సంవత్సరం కొత్తగా నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి ద్వారానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి నూతనంగా లోపలికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మొదటి సంవత్సరం కావడం అయినప్పటికీ మొదటి సంవత్సరం అయినప్పటికీ కూడా ఎంతో ఘనంగా పూజారుల సహకారంతో భక్తుల సహకారంతో విశేషంగా ధనుర్మాస పూజా కార్యక్రమములు ఈ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించబడుతున్నాయి. ఇది విధంగానే దినదిన ప్రవర్ధమానై మళ్ళీ వచ్చేసారికి ఇంకా 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 పెరగాలని ఆ భక్తులు ఆ విధంగా తీసుకురావాలని చెప్పి ఎంతో విశేషంగా కోరుకుంటున్నాము. శుక్రవారం ఈ పుష్యమాసంలో మనకి వైకుంఠ ఏకాదశి ఎంతో ప్రాముఖ్యతమైనది. కాబట్టి మన ఆలయంలో మన నాగర్కర్నూలులో హౌసింగ్ బోర్డులో వెలిసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఈరోజు ఉత్తర ద్వార అంటే సప్తధారాలతో మొదలుపెట్టి ఉత్తర ద్వారంలో స్వామివారి విశేష అలంకరణతో ఇది తమిళనాడు ఒక అలంకరణ అంటాం. అంటే విశేషత స్వామివారు స్వయంముఖ మానవ రూపంలో మనం అలంకరించుకున్నాం. అదొక విశేషంగా. కాబట్టి ఈరోజు అతివైభవంగా భక్తులంతా అధిక సంఖ్యలో ఇచ్చేసి ఆ స్వామివారిని ఆనందింపజేసి ప్రతి ఒక్క భక్తులు కూడా ఆనందమై వారి కోరికలు నెరవేరాలని స్వామిని మనసారా కోరుకున్నారు. అలాగే స్వామివారు కూడా వారి కోరికలు ఎల్లవేళకు నెరవేరాలని మనసారా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. వీరబొమ్మ బాలకృష్ణ ఈ ఆలయ కమిటీల ఆర్థిక శాఖ కోశాధికారి. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరము చాలా సంఖ్య పెరిగింది. అలంకరణ కూడా అద్భుతంగా ఉంది. భక్తులు కూడా చాలా వచ్చారు. ఈ విధంగానే రావాలని ఆలయం ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. స్వామివారికి అందరినీ మంచిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రెడ్డిగూడెం సమీపంలో క్రీస్తు జ్యోతి జూనియర్ కళాశాలలో రజతోత్సవాలు జరిగాయి. ఈ రజత ఉత్సవాల్లో పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థి తల్లిదండ్రులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కరువారి థామస్ మాట్లాడుతూ ఉత్సవాలు విద్యార్థులతో కలిసి జరుపుకోవడం ఆనందకరమన్నారు.
మనమంతా కూడా ఒకటిగానే ఉంటున్నాం. ఇంకా అంటరానితనం ఉందా? ఇంకా ఊరికి బయట ఉండే వాడలు ఉంటున్నాయా? లేక మనం అందరం కూడా అన్యోన్యంగా ఐకమత్యంగా ఉంటున్నామా? ఏ విద్యా సంస్థ అయినా కానీ గర్వించాల్సిన విషయం ఏంటి అని అంటే, గర్విస్తున్నాం. అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చింది, మన కాలేజ్ నుంచి థర్డ్ ర్యాంక్ వచ్చింది. గర్వించాలి, తప్పకుండా గర్వించాలి. I request brother and some father also. గట్టిగా చెప్పండి కొడదాం మన యొక్క జూ and Srinivas, second MLC. I repeat the names. E. Akhila, second MPC. పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులకు ఇంగ్లీష్ విద్యను బోధిస్తున్నటువంటి గురువులు కాబట్టి గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానంలో ఈ రోజు పోలీస్ వర్సెస్ మీడియా ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న మీడియా. పోలీస్ టీం మొదటి బ్యాడ్మింటన్ గా జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, వెల్దండా సిఐ విష్ణువర్ధన్ రెడ్డితో గ్రీస్లో దిగారు. పోలీస్ టీం విజయం, మీడియా టీం గట్టిగా పోటీచ్చింది. చాలా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన ఎస్పీ వైభవ్ గైకాడ్ గారు. బంతి బౌండరీ. అందరికీ నమస్కారం. ఈరోజు మన నాగర్ కర్నూలు డిస్టిక్ జెడ్పీ గ్రౌండ్ పైన మన పోలీస్ టీమ్ అండ్ మీడియా టీంతో ఈ క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చిన అందరూ మన పోలీస్ సిబ్బంది, సిఐస్, ఎస్ఐస్ అండ్ ఆల్ పోలీస్ ఆఫీసర్ మరియు మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చారు. అందరికీ నమస్కారం. మన ఈ చాలా సంతోష్ అండ్ మంచిగా వాతావరణంలో ఈ మ్యాచ్ ఇక్కడ పూర్తిగా అయింది. చాలా హ్యాపీ. ఇది చాలా డేస్ నుంచి మనం ప్లాన్ చేస్తున్నాము ఇది ఒక ప్రెస్ మ్యాచ్ ఆడతా, బట్ బికాజ్ ఆఫ్ అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వేరే పనిలో టైం దొరకలేదు. సో ఫైనల్గా ఈరోజు ఇది మ్యాచ్ ఇక్కడ జరిగింది. ఈ మ్యాచ్లో కూడా లాస్ట్ వరకు మన వితౌట్ ఎనీ ప్రాక్టీస్ మీడియా ఫ్రెండ్ కూడా మంచిగా ఆడారు. కొన్ని చాలా ప్రాక్టీస్లో కూడా ఉన్నారు. సో మంచిగా మ్యాచ్ అయింది. అది మన పోలీస్ టీం సైడ్ నుంచి కొన్ని సీనియర్ ఆఫీసర్స్, సిఐస్, ఎస్ఐస్ కూడా మంచిగా ఆడారు. అది చాలా డేస్ తర్వాత వాళ్ళ గేమ్ కూడా నేను చూశాను. సో చాలా సంతోషం. నేను ముందుగా చెప్పాను మన పోలీస్ డిపార్ట్మెంట్ పని ఎట్లా ఇంపార్టెంట్ ఉంది, అదేవిధంగా మన పోలీస్ పని కూడా మీడియా పని కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. మీడియా ఒకటి ఫోర్త్ పిల్లర్ లాగా మన సమాజ్ కోసం పని చేస్తున్నారు రెగ్యులర్గా. మన పోలీస్ సంబంధి ఏదైనా న్యూస్ ఉన్నాయి లేదా సమాజ్ కోసం ఏదైనా న్యూస్ ఉన్నాయి అది ప్రెస్ త్రూ మన దగ్గరికి రావడం జరుగుతుంది. సో సామాజిక న్యాయం కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా పని చేస్తారు, మీడియా కూడా ఖచ్చితంగా అదే విధంగా పని చేస్తున్నారు. సో మీడియా మిత్రులకు కూడా నేను శుభాకాంక్షలు ఇస్తాను. ఈరోజు మన ఈ ఫ్రెండ్లీ వాతావరణం మ్యాచ్ జరిగింది. ఇది రెగ్యులర్గా ఏదైనా మన ప్రెస్తో పాటు ఏదైనా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. నెక్స్ట్ వీక్ కూడా అది మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు చెప్తే నెక్స్ట్ వీక్ ఇక్కడ రెవెన్యూతో మన పోలీస్ మ్యాచ్ కూడా ఉంది. అండ్ తర్వాత ఈ నెల 21 నుంచి 23 వరకు పోలీస్ స్పోర్ట్స్ మీట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. అది సో లాస్ట్ టైం కూడా మీడియా మిత్రులు చాలా పెద్దగా వాళ్ళకి కవరేజ్ ఇచ్చారు, చాలా పబ్లిసిటీ చేశారు. సో ఈ సంవత్సరం కూడా మీరు చాలా వైడ్ పబ్లిసిటీ ఇవ్వండి, చాలా అవేర్నెస్ ఈ స్పోర్ట్స్ మీట్ గురించి చేయండి. అది పబ్లిక్ కూడా ఇక్కడ రావడం చూడడం చాలా మంచిగా. అది సో ఇది 21 నుంచి 23 ఇది స్పోర్ట్స్ మీట్ ఇదే గ్రౌండ్లో జరుగుతుంది. అది సో మరి ఒకసారి అందరికీ ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అండ్ ముందుగా మన సంక్రాంతి కూడా శుభాకాంక్షలు. అందరూ కటింగ్ పెట్టండి ప్లీజ్.
కొంచెం కొంచెం వెనక్కి రా, కొంచెం వెనక్కి రా, కొంచెం వెనక్కి రా, కొంచెం వెనక్కి రా. సార్ ఓకే ఓకే ఫోన్ ఇచ్చిండు. కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ విత్ రాజు ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ రాజు మాత్రం వాళ్ళని రాజు ఫోటోగ్రాఫర్ రాజు ఒక్కసారికి రావాలి. మాది కూడా దిద్దురా ఏం కాదు కానీ మాత్రం ఒక్కసారి దింపలేనా మాత్రం ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఎవరున్నా రావాలి. ఇంకా రాజు రాకున్నాం కదా రాజు ఒక్క నిమిషం. టీమ్ ఆర్గనైజర్ హౌస్ ఆర్గనైజర్ శరత్ ఒక్క నిమిషం కదలకండి. రాజనా ఓ రాజనా రాజనా మ్యాన్ ఆఫ్ ది జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం చేనేత కార్మికుల సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత కార్మికుల స్థితిగతులను పరిశీలించి వారి సంక్షేమం గురించి ఆలోచించి చేనేత కార్మికుల కొరకు తెలంగాణ చేనేత అభయహస్త పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తూ జీవో జారీ చేశారు. బండ కిషన్మోహన్ రెడ్డి నాయకత్వం, బండ కిషన్మోహన్ రెడ్డి నాయకత్వం, బండ కిషన్మోహన్ రెడ్డి నాయకత్వం, బండ కిషన్మోహన్ రెడ్డి నాయకత్వం. సీట్ పెడుతున్నారు పాలు వేయమంటే. రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ శుభ సందర్భంగా పురస్కరించుకొని మనము సీఎం గారికి కృతజ్ఞతాభావం తెలియజేయడానికి బలాభిషేకం చేయాలని చేనేత కార్మికులు అందరూ కూడా ముక్తఖండంతో తీర్మానం చేసి మనము ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేయాలి, బలాభిషేకం చేయాలని మనము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. దీనికి ముఖ్య అతిథులుగా మన ఈ వార్డు కౌన్సిలర్ నాగిరెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వచ్చినారు. అదేవిధంగా మాజీ కౌన్సిలర్ మన కుల సంబంధించిన గుంట భావని గారు, అదేవిధంగా మహిళా కార్మికులు రావడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వానికి మనం సదనంగా ఉండడం వల్లనే మనకి సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి. కాబట్టి మనకు మన పట్టణ అధ్యక్షుడు మన గోవింద్ గారు రావడం జరిగింది. ఉపాధ్యక్షుడు ధర్మానాయుడు గారు కూడా మన కార్యక్రమానికి రావడం జరిగింది. మనకు ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నామంటే మనకు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు బండ కృష్ణమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం అన్ని సంక్షేమ పథకాలు అనుభవిస్తున్నాము. కాబట్టి వారికి కూడా మనకు అందుతున్నాయి. కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించింది మనకి ఇన్ని వరకు రావాలంటే మనకు వారధి ఉండాలి. వారధి అంటే మనకు ఎమ్మెల్యే గారు, కాబట్టి అతని ద్వారానే మనకి ఇన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కాబట్టి వారికి కూడా ఈ సమావేశం నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అయినా ఈరోజు సీఎం గారు మన కార్మికుల కష్టాలను తెలుసుకొని ఆయన కష్టాలు తెలిసినాక ఈరోజు మళ్ళీ ప్రారంభించడం జరిగింది. దాన్ని మన ఎమ్మెల్యే ద్వారా తెలపడం జరిగింది, మన బండకృష్ణ ద్వారా తెలపడం జరిగింది. అయితే మన వారధిగా ఎమ్మెల్యే గారు ఉన్నందుకు ఆయన కృతజ్ఞతలు చెప్తూ మన గవర్నర్ సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు పాలాభిషేకం మన కార్మికుల నుంచి గద్వాల మాస్ అసోసియేషన్ నుంచి అందరి తరఫున ఈరోజు ఆయనకు పాలాభిషేకం చేస్తున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా మన గద్వాల వార్డు కౌన్సిలర్ గారు నాగిరెడ్డి గారు, గోవింద్ గారు మరియు నాయుడు గారు రావడం జరిగింది. అన్నగారు వస్తున్నా కానీ కొద్దిగా సమయం రాలేకపోయినారు.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నడిగడ్డ ఇలవేలిపోయిన శ్రీ 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 జమ్ములమ్మ అమ్మవారి పరశురాముడు దేవస్థానం నూతన చైర్మన్ డైరెక్టర్స్ పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే మల్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు దేవాలయం ప్రాంగణంలో ఎమ్మెల్యే సమక్షంలో దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నూతనంగా నియామకమైన చైర్మన్ అండ్ డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారం చేశారు. నియమించబడినందున ధర్మకర్తగా నా విధి నిర్వహణలో నా శక్తి వంచన లేకుండా న్యాయబద్ధంగాను దురాలోచన లేకుండా సదరు దేవస్థానము మరియు దేవాలయ ధర్మాదాయ చట్టం 3087 మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమంగా నిర్వహిస్తున్నానని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను. ధర్మకర్త అని నేను తెలిసిన విధిని కానీ లేక నా ఆమోదం తెలుపబడిన ఏ విషయాన్ని కానీ ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అవసరమని తోచితే తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ తెలియజేయనని చెప్పుట గాని చేయనని ఆ దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను. అన్న విజయనా మధ్యలో చేదినా అనేది ఉండాలి అనే ఉద్దేశంతో కొత్తగా అంటే అతి త్వరలోనే ఒక కిరీటాన్ని కూడా చేయాలని, కిరీటం అంటే బంగారు కిరీటం, అమ్మవారికి బంగారు కిరీటం చేయాలని కూడా మళ్ళీ ఇప్పుడే అందరు కూడా అనుకున్నాం. దాన్ని కూడా అందరి సాయం అంటే భక్తుల సాయం చేస్తుంటే చేయండి. కొంతమంది దాతలు అదేవిధంగా చాలా మటుకు మళ్ళీ భక్తులు గతంలో ఇచ్చిపోయిన బంగారం కూడా చాలా ఉంది ఇక్కడ. మళ్ళీ దాని ద్వారా కూడా కొన్ని కిరీటాలు కానీ దానికి ఎటువంటి అమ్మవారికి ఎటువంటి ఆభరణ వస్తువులు కావాలి అటువంటివి కూడా చేయడానికి పాలకవర్గం కూడా ఇప్పుడే వల్ల సంతకాలు ఈ కొత్త నూతన కార్యవర్గం ఇప్పుడే సంతకాలు చేయడం జరిగింది. అదేవిధంగా పాత పాలక మండలి చైర్మన్ మెంబర్స్ కూడా వచ్చినారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషం. అదేవిధంగా మళ్ళీ ఇది అతి పవిత్రమైన స్థలం. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటిసారి అమ్మవారిని దర్శించుకున్నాకనే మన ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా ఈ నడిగడ్డ ప్రాంతమైంది పక్కనున్న కర్ణాటక కానీ మహారాష్ట్ర భక్తులు కానీ పెద్ద ఎత్తున ఈ అమ్మవారిని కొలవడానికి వస్తుంటారు. వారికి అన్ని వసతులు, ఎందుకంటే ప్రతి మంగళవారం రోజు ఆల్మోస్ట్ 10-20 వేల మంది దాకా భక్తులు వస్తారు. మళ్ళీ వారికి అన్ని వసతులు కల్పించాలని గతంలో కన్నా గతంలో అవకాశం ఇచ్చినారు. అప్పుడు చాలా మటుకు చేసుకుంటూ వచ్చినాం. రాబో కాలంలో చాలా చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే అత్యంత తక్కువ స్థలం ఉంది. ఇది మొత్తం ఇదింత మాత్రమే ఉంది, దీనికి ప్రభుత్వ స్థలాలు లేవు. మళ్ళీ గతంలోనే నేను 5 ఎకరాల భూమిని ఇక్కడనే చాలా గొప్పది. అమ్మవారి ముందు మీరు ఏదైతే అనుకున్నారో అనుకున్నట్టు 2014 నుంచి 2024 వరకు అనుకున్నట్టు చేశారు. అదేవిధంగా ముందు కూడా మీరు అనుకున్నట్టు అన్ని కార్యాలు సిద్ధించాలని ఆ నడిగడ్డ ఇలవేల్పు శ్రీ జమ్ములమ్మ పరశురామ తల్లిని వేడుకొనడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఎటువంటి భక్తుడు వచ్చినా
అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ళు ఆల్మోస్ట్ అన్నీ కూడా తీరడానికి అమ్మవారి ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది అనే ఉద్దేశంతో అమ్మవారిని రోజు దినదినాభివృద్ధి చెందుతుంది. గతంలో చూసినారు ఒక 10-15 ఏళ్ళ క్రితం అమ్మవారు ఎట్లుండే, ఈరోజు ఈ జమలమ్మ అమ్మవారి కీర్తి అన్ని రాష్ట్రాలకి ఎగబాకే విధంగా ఈరోజు అమ్మవారి కీర్తి పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా భక్తులు పెరుగుతున్నారు, వాళ్ళ వసతులు కూడా పెరగాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరందరి సహాయం చేయాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన భక్తులకందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. ఆలయ అభివృద్ధి వరకు మా వంతు కృషి చేస్తూ మీరు ఎప్పుడూ ఇదే విధంగా ఆశీర్వదించాలి. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలని ఈరోజు అమ్మవారిని ఏ విధంగా అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ అందరు కూడా వస్తారో అదేవిధంగా పాలక మండలి కూడా అన్ని వర్గాల ప్రజలు ఉండాలి. అందరి ఆశీర్వాదంతో గద్వాల అభివృద్ధి చెందాలి. పైన స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ మీరు కానీ అందరు కూడా ఎప్పుడా అమ్మవారి ఆశీర్వాదం ఏదే విధంగా ఉంటుందో అమ్మవారి ద్వారా మనం ఇంత ఎదగడా. గీతా రాజ్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు శ్రీమతి గీతా రామగుండం ఎమ్మెల్యే మక్కాంతి రాజ్ ఠాకూర్ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ని కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అలా కాదు తినాలి ఎక్కడెక్కడ కలుపుతున్నాయి ఇలా నాన్న వీళ్ళ నాన్న బాగుంది. నవభారత్ నిర్మాణంలో ఎన్టీపీసీ ప్రధాన పాత్ర పోషిస్తుండడం హర్షించదగ్గ విషయమని రామగుండం తెలంగాణ ఎన్టీపీసీ ప్రాజెక్టుల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సమంత అన్నారు. ఈ మేరకు శనివారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సమంత తన ఉన్నత అధికారుల బృందంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రాజెక్టుల రక్షణ, ఉత్పత్తి తదితర అంశాలను వెల్లడించారు. పారిశ్రామిక రంగ అభివృద్ధిలో క్రియాశీలకంగా ఎన్టీపీసీ సంస్థ కరెంటు ఉత్పత్తిని కొనసాగిస్తుందని, ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో అడుగులు ముందుకు సాగుతున్నాయని తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ముందు వరుసలో ఉన్న సంస్థ ప్రభావిత గ్రామాల ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం, విద్యా వైద్య రంగాల అభివృద్ధికి దోహదపడటం, సంస్కృతి సాంప్రదాయాల కార్యక్రమాలకు నిధులను కేటాయించడం జరుగుతుందని అన్నారు. Sampal sir from DD, Lightcom Corporate Staff Lighting. Representatives from media, please come forward. Join ज्योति किरण बन कर हम छाए, शक्ति निगम बन कर हम आए, शक्ति निगम बन कर हम हाथ में नगर नगर में, गाँव गाँव में, नगर नगर में, भारत माता के घर घर में एक अभिनव प्रकाश पहुँचाए, अंधकार की घोर दिशा में दिशा में ज्योति की घोर दिशा में ज्योति किरण बनकर हम छाए. Developments and future plans. As a key player in the energy sector, NTPC Ramagundam remains committed to driving progress, sustainability, and community engagement.
We look forward to sharing insights, addressing your queries, and strengthening our partnership with the media to ensure transparency and continued growth. Thank you for being here today. Some people are coming in between. They can be visible to watch. There will be a question answer. So you can take care. Do his activities. Good afternoon, sir. I am Kishan, ETV reporter, Ramagunda. ETV reporter from Ramagunda. Thank you. Starting that thing is Ramagunda. Good afternoon, sir. This is Madhukar, PD News Patapalli. Good afternoon, sir. My name is Varun, TV5 Ram. Good afternoon, sir. Srinivas, Swatantra TV, Ramagunda. Good afternoon. Good afternoon, sir. Ramesh. Good afternoon, sir. Askumar, State Mia, 9. Creative News. ETV camera. Good afternoon, sir. Satyanarayana, Manatelangana, News. Sadananda, sir. Skyline reporter. Hi, sir. I am Surabhi Sridhar, Jyotish Stampe from Godavari. नमस्कार जी, मेरा नाम जानम। You must be knowing that every year, twice we are doing this program, meeting with the media representatives. And this is a program where we come to each other, we come to close to each other, whether we are meeting, though we are meeting twice in a year, but then some who are very local, they are almost coming and meeting to me personally. But some media, those who are coming from Karimnagar and all, they are not able to come, but then we are in touch, regular touch with them also. So I really welcome to all of you that you have given your valuable time, though I know you people are always busy with the media things and all. And really it's thanks to all of you that you have been giving a good information through papers or through other sources of media regarding NTPC. And because of you only, we are branding our name. So there is a lot of contribution from your side towards NTPC. Thanks a lot to you once again. And you will come to know many things from our GMs, from our HOP sir, through some question and answers. Season will be there. And then Mudra from the Godavari. Kumar, Prasad, editor, Kumaram Telugu Daily. Reporter. Ulla Malba, Telangana Neta, Goa Jyotinagar, Sakshi. Good afternoon, sir. Answer. After this, we have these are all our Jyotinagar reporters, sir, who are contributing. P. Kumar Swami. Metro. V. Ravi Kumar, Voice of Words. Daily News. Then we have M. Satyanarayan, News, Pedapalli. Special Correspondent, State Bureau. DD News. TV. After journal reporter, we have
K. Nagaraju. I to invite T. Rajkumar, 10 TV. Kumar, T18 News. NTV DD News. 18 News. P. Rajkumar, Studio 18 News. 99 TV. Then we have G. Shiva. I would like to invite N. Srinivas, GTPC, M. Srinivas, Gautam Raju, Varta Prabha, we have K. Narasimha, K. Narasimha, Big News. Srinivas, Parsa Srinivas, Swatantrata TV, TPP City Cable, Aarti Rupati City Cable, Aarti Kalam Raghu. After Kalam Raghu, I would like to invite after Raghuji, I would like to invite Ganeshji from Namaste Telangana. TV5 from TV5, Varun Kumar. After V. Gautam, we have K. Shiv Krishna. I would like to request all the reporters to kindly stay back. We will have a group photograph and then we will proceed for lunch. S. Ramesh. After K. Ramesh, we have G. After T. Shankar, I would like. I am coming back here after more than 3 decades in Ramagundam. Actually, I have started my journey from this place only. And you can see this training center. I took training here, and I am before you as a head of project Ramagundam and Telangana, and talking before you. NTPC is a leader in power sector. Not only in India, we are one of the biggest power company in the world also. If we see our capacity, our present capacity is more than 76 gigawatt. That is 76,708 megawatt. We are in solar sector, we are in coal, definitely, we are thermal power generator, we are in solar, in wind, in hydro, along with small hydro, and gas. We have our capacity, total capacity, along with JV. Solar capacity is around 4,000, and yesterday also some 50 megawatt we have commissioned in solar power. And we have our around 213 megawatt wind and 808 megawatt hydro, and in total with JVs and all, our capacity is more than 3,700. That is the hydro capacity. And if you see that our coal generation capacity, that is thermal power capacity, that is 62,000 around 200, 62,194 exactly. And gas capacity is obviously, it is 6,511 megawatt. Last year we had generated around 422 billion units, and this year in NTPC as a whole completed generation of around 338 billion units so far till today. And if we see, we have our 101 stations all around India, and here we have around 148 coal stations, 148 coal units we have, and the fleet size is from 14 megawatt to 800 megawatt. As we have here this 800 megawatt, I have worked in almost all kinds of units. 14 megawatt also I got chance to work there. It is there in Bhilai. So from 14 megawatt to
800 megawatt coal capacity units we have. And solar we have some 38 stations, and wind we have 4 stations, and hydro we have 9 stations. So it is a very big company now, NTPC, and we are in coal mining also, and looking for nuclear altogether. And definitely you have got the information that day before yesterday that we are going for green hydrogen in Pudimatka, and you are probably knowing about this. Power station of NTPC, and it is most important for me also, and this station is a major and first generation power plant of NTPC, and one of the largest station in southern India also. In Ramagundam, we have our 2 stations you will be knowing, that is the Ramagundam and Telangana we say separately. And so far today we have generated almost altogether 19 billion units. And PLF at the rate of some 65% in Ramagundam and 73% in Telangana. Our other parameters also within the norms, like specific oil, FEC, and specific water consumption. So we are consuming very less water per unit generation here in Ramagundam. If we see our coal position, we have sufficient amount of coal to generate, and we are regularly getting the rates also from coal company. So our fuel security is, it is quite good, and we have stocks also, so that we can generate relentlessly, and we can provide power 24 hours. If you see Environment Fund, Telangana unit specially came with the state-of-art technology, that is ultra supercritical technology, and design efficiency is highest, that is 42%. And it came along with all kinds of provisions for the environment purpose, like FGD, NOx, etc., and for controlling the FGD and NOx. And in our station we have ZLD, and we have waste segregation program also, and there we have biomethanation plant, and every day we are generating vermicompost manure, that we have capacity of around 280 kPD. Front of CSR activity, we have done a lot of work in surrounding area, like infrastructure project, health and sanitation, education, and training. And if you see the major works we have done here, 150-bedded capacity hospital of 2nd floor in Godavari we have already made, and we are installing O2 plant. We have installed O2 plant there in Godavari Khani, and 37 number RO plant we have installed in different villages. One girls hostel we have made with the capacity of in Godavari Khani, yes, with the cost of some 2 crore. And 200-bedded dormitory hostel also we have made it as a Kasturba Gandhi girls hostel. రామగుండం నియోజకవర్గంలో డైవర్షన్ పాలన నడుస్తుందని, అభివృద్ధి జపంతో కూల్చివేతల పర్వం సాగుతుందని, చిరు వ్యాపారులు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా దుకాణ కూల్చివేతలు చేయడంతో వారి జీవితాలను పడ్డాయని
రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరికంటి చందర్ అన్నారు. శనివారం గోదావరిఖని టీబీజీ కేసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ది సుందరీకరణ పేరుతో ఎన్టీపీసీ గోదావరిఖనిలో చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చేసి వారి జీవితాలు రోడ్డు మీద తీసుకొచ్చారని, వారు దినగండంగా బతికే పరిస్థితి నెలకొందని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో డైవర్షన్ పాలన నడుస్తూ ఉన్నది. ఎన్నికల సమయంలో ఇంటింటికి అభయాస్తం హామీలు 6 గ్యారంటీలు 6 హామీలు 13 గ్యారంటీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఈరోజు సంవత్సర కాలంలో ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు అని ఎదురు చూసిండ్రు. సంవత్సరం అయింది. అసలు హామీల ఊసే లేకుండా అభివృద్ధి అనే ఒక జపంతోని కూల్చివేతల పర్వంతో చిరు వ్యాపారస్తులను ఈరోజు రోడ్ల మీద దినదిన గండంగా బ్రతికేటువంటి పరిస్థితిని తెస్తా ఉన్నారు. ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులను కూల్చేసారు, షాపులను. ఇప్పటి వరకు ఎండకు నీడ లేకుండా వర్షానికి తడుస్తూ ఇలా వ్యాపారం చేసుకునేటువంటి దుస్థితిలోకి వచ్చింది. ఇక్కడ ప్రధాన చౌరస్తాలో కూడా అదే పరిస్థితి. దినదిన గండంగా వ్యాపారులు ఈరోజు రామగుండంలో బ్రతుకుతా ఉన్నారు. ప్రజలందరూ కూడా మాకు ఇచ్చిన హామీలు ఎవి అని అడిగితే కనీసం వాటి మీద ఏమీ మాట్లాడకుండా ఎలా పరిపాలన చేస్తున్నారు, డైవర్షన్ పాలన చేస్తున్నారు ఈరోజు రామగుండం నియోజకవర్గంలో. అందుకే ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా ఇలా మేము స్థానిక ఎమ్మెల్యేను, ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాడు మీరు 2500 రూపాయలు మహిళలకు నెలకు ఇస్తా అన్నటువంటి మహాలక్ష్మి పథకం ఏమైంది? మహిళల ఓట్లను దండుకోవడం కోసం ఆ రోజు హామీలు ఇచ్చి ప్రమాణాలు చేపించి దరఖాస్తులు తీసుకొని దండాలు పెట్టి ఏడుపులు పొడబొబ్బలతోని గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? అసెంబ్లీలో ఎందుకు మాట్లాడతలేరు? మీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు నిలదీస్తలేరు? 4000 రూపాయలు వృద్ధుల దగ్గరికి వెళ్ళి అవా మీకు 4000 వస్తాయని చెప్పేసి దండం కాళ్ళు మొక్కు తిరిగి మరి ఆ 4000 అడిగితే ముసలోళ్లను కనీసంగా పట్టించుకుంటూ లేకపోతుంది. 15000 రూపాయలు రైతు బంధు బంద్ అవుతుంది, రైతు భరోసా కింద ఇస్తామని చెప్తుంది. సంవత్సరం గడిచిపోయే. మొదటి సంవత్సరం కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు 5000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు 12000 ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల నుంచి తిరుగుబాటు తప్పదు, మహిళల నుంచి తిరుగుబాటు తప్పదు, వృద్ధుల నుంచి తిరుగుబాటు తప్పదు. యువతులకు స్కూటీలు ఇస్తామనంటేది ఎలా మర్చిపోతుంది. వాటి మాటే లేదా? మరి ఏ హామీని నెరవేర్చారు? వేరే వేరే రాష్ట్రాలలోకి వెళ్ళేమో హామీలని నెరవేరుస్తున్నామంటారు.
ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో దయానంద విద్యామందిర్ పాఠశాలలో పాఠశాల విద్యార్థులచే సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. సందర్భంగా పాఠశాల నిర్వాహకులు మాట్లాడుతూ అందమైన ముగ్గులు వేయడంలో మహిళలకు ఉన్న సృజనాత్మకత, ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా హిందువులకు ముఖ్యమైన పండుగ సంక్రాంతి రంగురంగుల రంగవల్లులు వేస్తూ విద్యార్థులు ఎంతో వారి నైపుణ్యతను అందమైన ముగ్గులతో వారి ప్రతిభను చూపించి రంగులతో తీర్చిదిద్దారు. కొన్ని నక్షత్రాలు మీ ప్రయాణంలో ఎప్పుడు గుర్తుండిపోయేలా చేస్తాయి. విద్యార్థుల సూచన సమయం అయిపోయింది. మీకు ఇచ్చిన సమయము మళ్ళీ గ్రేస్. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సన్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శనివారం గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రుద్రాభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ కు క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే. బావి మీరు ఉందడానికి పెద్దలేదు. హ్యాపీ బర్త్డే శివ. ना ठीक है बेटा తీసుకెళ్ళనా डन అటు వస్తుంది శోభక్క ఏదైందో అన్న నన్ను ఏమంటావు మాడమంటే చూడండి
అన్నా నేను తీస్తున్నాడు ఉండని బాబీ దానికి అక్కడనే సింగరేణి సంస్థ సహకారంతో గోదావరికని పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దనున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరికని గాంధీ మార్కెట్ లో 25 కోట్ల రూపాయలతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ తో కలిసి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. నాయకత్వం మీది, విజన్ మీది, మేము కొంచెం మేడం ప్లస్ ఒక గొప్ప ప్రాజెక్ట్ పెట్టుకున్నారు. ఒక గొప్ప ప్రాజెక్ట్ రామగుండానికి శివమిత్రవరణామారో ముహూర్తస్తు కళ్యాణాద్యాత్రాయ కామితార్థ ప్రదానీనాథాయ శ్రీవాసంగళదరివేత్ర సర్వదే చెయ్యగలరు సినానా కొంచెం కెమెరా ఇంకా రాని రాదు ఏంది ఇంకా మనకి ఇప్పుడు ఇక్కడ రావాలంటే మనాలి నామదేశ ప్రతిహిత నామదేశ రేవన్నిధీశ నామదేశ అనుత్తమానస నామదేశ సకుటుంబ సపరివారసమేత చక్రవర్ష లసికమ నామదేశ అనిత నామదేశ దీనబేందు నామదేశ సకుటుంబ సపరివారసమేత క్షమస్థైర్యాభిజాభిష ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం దుర్గా మాతాకే దుర్గా మాతాకే మహాకాళి మహాలక్ష్మి సరే ఓకే మహాకాళి మహాలక్ష్మి దేవతాభ్యో నమః హిరణ్యవర్ణాం నమః అగ్నిర్వశ్చౌర్య శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ జిఎంది ఒకటి లాస్ట్ మహాకాళి మహాలక్ష్మి దేవతాభ్యాయామి ప్రవాహయామి పాదయోపయురాయుర్భవ మే శ్రేయ పద్మహస్తే సుగంధే వక్షస్థలే ధమాలే రతిమన్యమాలే పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం దీర్ఘమాయు మహాకాళి మహాలక్ష్మి సరస్వతీ దేవతాభ్యో నమః సహనా భవతు
తీటి కొట్టండి అయిపోయింది దగ్గర మనమే బ్యాక్ రావాలి అందరు బ్యాగ్ వస్తే కొంచెం అన్న అన్న దిగుతాను ఇంకా జరగమంటే आदित्याय सोमाय मंगलाय बुधाय गणेश महाराज के जय महाराज के गणेश महाराज के जय माता के పలుగు పక్క పెట్టండి ఒకసారి చేయండి పిల్లలు పిల్లలు బాబు నువ్వు సైడ్ లేను అన్న నువ్వు మోసమైన మళ్ళీ జిఎం గారు చూడండి వేసి మీరే
చూడండి థ్యాంక్ యూ. ప్రజలకు పెద్దపల్లి జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రధానంగా ఈరోజు పండుగ సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమం ఏదైతే సింగరేణి సంకల్పన చేసి ఈ సింగరేణి నగరాన్ని మహానగరంగా చేయాలని ఒక ఆలోచనతోటి మరి నేను ప్రతిపాదించినప్పుడు దాన్ని సహకరిస్తూ సింగరేణి అధికారులు ఇక్కడ జిఎం అక్కడ చైర్మన్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ గారు, మరి నేను మా శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి రామగుండంలో నగరాన్ని బొగ్గు ప్రాంతంలో నగరాలను విస్మరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా కమర్షియల్ స్పేసెస్ కట్టాలి, అన్యకాంతమైన భూములను కాపాడి ప్రజలకు ఉపయోగపడేగా చేయాలి, ఆ ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దారి చూపించాలి, మంచి ఒక బిజినెస్ సెంటర్గా చేయాలి. ఇది దేశంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం, వ్యాపారం సరైనటువంటి ప్రాంతం లేక నష్టపోతున్నామని చెప్పిన వెంటనే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలని దాదాపు 25 కోట్ల అంచనాలతో మొట్టమొదటిగా 15 కోట్లతో టెండర్ వేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు దీనికి పెద్దపల్లిలో అనౌన్స్ చేసి ఫౌండేషన్ వేస్తున్నారు. ఈరోజు టెండర్ దిశగా ఈరోజు కార్యక్రమాన్ని ఎప్పుడు ఆయన ఎదురు చూస్తున్న గోదావరికని ప్రజలకి నిరంతరం కొట్టేస్తూ ఉన్నారు. కడతారా కట్టరా, కడతారా కట్టరా అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. ఎందుకంటే ఎవరు చేయలేని పని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ నగరాన్ని మంచి చేయాలని చూస్తూ ఉంది. మాట తప్పరేమో, సింగరేణి ముందుకు రాదేమో అనే ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచనతో ప్రచారం చేసే కార్యక్రమానికి ఇన్ని రోజులు ఈ చాలామంది విశ్వ ప్రయత్నాలు చేసేది. కానీ సింగరేణి ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పదు. సింగరేణి వ్యవస్థ ఇలా బొగ్గును తీస్తూ దేశానికి వెలుగునీయడమే కాకుండా వారి కార్మికుల రక్షణ కొరకి, వారి కార్మికుల సంక్షేమం గురించి నిరంతరం పాటుపడుతుంది. అదే మాదిరిగా సింగరేణి నగరాన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే నిరూపించింది. మరి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ మేము అభ్యర్థించిన వెంటనే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటు జరుగుతుంది. ఈరోజే పూజ చేశాం. త్వరలో 15-20 రోజుల్లో పూర్తి స్థాయిలో డిజైన్స్తో పనులు ప్రారంభం చేస్తాం. 6 నెలల కాలంలో 6 నెలల నుంచి 1 ఇయర్ కాలంలో కొత్త నగరాన్ని సింగరేణి మన అందరికీ బహుమానంగా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, పట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, మీరందరూ కూడా ఇష్టపడి 1,00,000 ఓట్లేసి నాకు అవకాశం కల్పించినందుకు మీ యొక్క శాసనసభ్యులు, మీ బంధువు చేస్తున్నట్టు ఒక మార్పుకు ప్రతి ఒక్కరు సహకరించాలి. ఇక ముందు నుంచి ఏది జరగబోయేది కూడా ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకంతో ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.